కామెడీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్ గారు అండ్ కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నాగేశ్వర రెడ్డి గారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన హిలేరియస్ హిట్స్ మనకు తెలుసు, సీమశాస్త్రి, సీమ టపాకాయ్. సో ఈ రెండు హిలేరియస్ హిట్స్ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా చెట్టు మీద దయ్యం నాకేం భయం, సారీ ఇంట్లో దయ్యం నాకేం భయం. సో ఈ మూవీ టీం మనతో పాటు ఈ దీపావళి శుభ సందర్భంగా మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఈ సినిమా అనుభవాలను అనుభూతులను మనతో పంచుకుంటారు. సో వాళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాం. అల్లరి నరేష్ గారు మనకు పరిచయం అవసరం లేదు. అండ్ దృశ్యం ఫేమ్ కృతిక గారు అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బిఎస్ఎన్ ప్రసాద్ గారు అండ్ నాగేశ్వర రెడ్డి గారు, డైమండ్ రత్నం గారు, ఆయన డైలాగ్ రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, అండ్ నా పక్కన ఉన్నారు ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గారు అండ్ సుధా గారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. నిజంగా ఇలా మీ అందరినీ చూస్తుంటే పండుగ వచ్చేసినట్లు కనపడుతుంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు పండుగ కాబట్టి పండుగతో స్టార్ట్ చేద్దాం. అల్లరి నరేష్ గారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు మీ పండుగ? మీరు బాగా ఇష్టమైన ఫెస్టివల్ దీపావళి అండ్ సంక్రాంతి అండి. ఎందుకంటే క్రాకర్స్ కొనవచ్చు, క్రాకర్స్ కాల్ చేయొచ్చు, లేకపోతే సంక్రాంతి అంటే కైట్స్ ఎగరేయచ్చు అండి. సో ఐ థింక్ సో ఒక స్టేజ్ వరకేనండి ఒక లైఫ్లో కొంత వచ్చేసిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చేసిన తర్వాత అమ్మ ఇంత కాల్చామా, ఇంత డబ్బులు వేస్ట్ చేసామనిపిస్తుందండి. సో దిస్ ఇయర్ ఐ థింక్ సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సైలెంట్, నో నాయిస్ పొల్యూషన్ దివాళీ అనుకుంటున్నానండి. సో హీరోయిన్ కృతిక గారు, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకంటే మొన్న మిమ్మల్ని చూసాను దృశ్యంలో, అంటే ఒక చిన్నపిల్లగా, ఇప్పుడు మళ్ళీ మా ముందే హీరోయిన్గా వచ్చేసారు. అఫ్ కోర్స్ కాదు, బట్ వి సా యు లైక్ దట్. Deepavali basically it's one of my most favorite festivals ఎందుకంటే there's so much light and so much beauty all around and of course నేను crackers కాల్చను, అట్లీస్ట్ ఇప్పుడు. చిన్నప్పుడు of course I did. ఇప్పుడు it's just a simple festival at home, ఫ్యామిలీతో కలిసి ఒక దీప వెలిగించడం, పూజ చేయడం. ప్రసాద్ గారు, దీపావళి సంక్రాంతి మంచి పండుగలు. ఇప్పుడంటే దీపావళి మందులు ఇవన్నీ రెడీమేడ్ చేస్తున్నారు. మేము చిన్నప్పుడు అయితే మేమే తయారు చేసుకుని ఇవన్నీ మేమే కలిసి నైట్ అంతా ఎంజాయ్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు. అటువంటి ఇప్పుడు లేవు, ఇదంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది, ఇంపోర్టెడ్ అన్ని. సో దీపావళి వెరీ గుడ్. దాంట్లో నాగేశ్వర రెడ్డి గారు, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే దీపావళి అంటే నాకు కూడా చాలా ఇష్టం. అప్పుడు ఏంటంటే జువ్వలు కాల్చడానికి చిన్న సీసా పెట్టి, ఇప్పుడు కూడా అదే అనుకుంటా, సీసాలో జువ్వ పెట్టేసి వెలిగిస్తే జువ్వ పైకి వెళ్ళిపోద్ది. మేము విలేజ్ మాది, జువ్వ పెట్టి వెలిగిస్తే అది వెళ్ళి ఒక గడ్డివామ మీద పడింది. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అక్కడి నుంచి అసలు కాల్చడం అంటే అక్కడి నుంచి పారిపోయి ఇంకా వచ్చేసి అక్కడ రాకెట్ వెలిగించి ఇక్కడ డైరెక్షన్. అక్కడి నుంచి ఏంటంటే ఈ టపాకాయలు కాల్చడం, ఇవన్నీ టపాసులు కొంచెం భయం నాకు బేసికల్గా. ఇంకా అక్కడి నుంచి అవాయిడ్ చేశాను. ఇప్పుడు బేసికల్గా యూత్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. సమ్ సెలబ్రేషన్స్ అంటే కాకరపోతులు, మనం వెలుగులు, దీపావళి అంటే వెలుగులు ఇస్తాయన్నది మోర్ ఇది కదా. సో ఆ వెలుగులు అన్నవి దీపాల నుంచి కూడా మనం ఇప్పుడు దీపాలు వెలిగించాం వెనక. సో ఆ దీపాల ద్వారా కూడా మనం వెలుగులు తెచ్చుకోవచ్చు. అలాగ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రగతి గారు, ఇందాక నుంచి ఆ బాంబులనే చూస్తున్నారు, ఈ కాల్చాలా లాస్ట్లో మనం ఏమైనా చేయాలా వీటిని అని చెప్పి, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రతి డెఫినెట్గా నాయిస్ ఫ్రీ. చిన్నప్పటి నుంచి నాకు అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు క్రాకర్స్ అనేది. నాకు దీపావళి అనేది ఇట్ ఈస్ కొత్త బట్టలు, ఫస్ట్ మెయిన్ బట్టలు, అందంగా రెడీ అవ్వడం, అమ్మాయిలకి ఫస్ట్ అదే కావాలి, అందంగా రెడీ అవ్వడం, కడుపు నిండా తినటం, చుట్టాలు రావడం పోవటం, పక్కింటోళ్ళు స్వీట్స్ పంపించారా, ఆ ఇంటోళ్ళు పంపించారా, ఇల్లు పంపించారా, వాళ్ళు పంపించడం మీరు ఏమైనా పంపిస్తారా లేదా? ఆబ్వియస్ గా అదే. చిన్న పిల్లల్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఇట్ ఈస్ నో ఇన్ మేబీ ఇట్ అంటే డబ్బులు కాలుస్తున్నాం అనే ఏజ్ ఇంకొంచెం ఉందేమో టైము, బట్ యా దేర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ నౌ. yes. సుధా గారు ఆల్రెడీ చేయి కాల్చుకున్నట్టున్నారు. నేను అన్ని చిన్న చిన్నవే అండి, కాకరపోతులు, భూచక్రాలు. మరి లాస్ట్ లో లడి కాల్చాలి. అది ఎక్కడ ఏ రాకెట్ వచ్చి పడితే అది పేల్తాయో అని ఇందాకటి నుంచి చూస్తున్నాను. జాగ్రత్త. ఆల్రైట్, కమింగ్ టు మూవీ, ఎట్లా ఈ జానర్ మీ ఇద్దరికి ఫ్రెష్ జానర్,
అంటే ఇంతకుముందు కామెడీకి తీసుకున్నారు, సో ఇప్పుడు థ్రిల్లర్గా కనబడుతుంది, దెయ్యం అనే టైటిల్లోనే కనబడుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్, ఐ మీన్ లైన్? ఇది క్లియర్ కామెడీ. నరేష్ గారు హీరో అంటే దాంట్లో మళ్ళీ సెకండ్ థాట్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను నరేష్తో చేయాలనుకున్న ప్రతిసారి ఫస్ట్ బేసికల్గా ఒకటి ఆలోచిస్తాను, నరేష్ ఇంతకుముందు ఏం చేయలేదో అది చేస్తే ఎక్కువ జనం ఎంజాయ్ చేస్తారన్నది. ఎందుకంటే తనకి లాట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, తను ఎంజాయ్ చేయడానికి, తన సినిమాలు ఎంజాయ్ చేయడానికి చాలా వ్యూవర్షిప్ ఉంది నరేష్కి. సో ఆ వ్యూవర్షిప్ చాలా సినిమాలు చూసి ఉంటారు. సో నేను చేసే సినిమా సీమశాస్త్రి కూడా తీసుకోండి, అప్పటిదాకా నరేష్ బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేయాల. సో దాన్ని టచ్ చేసాం. సీమ టపాకాయకి వచ్చేసరికి అపర కోటీశ్వరుడు ఒక పేదోడి కింద యాక్ట్ చేయడం, ఆ కైండ్ ఆఫ్ ట్రాక్ తను చేయలేదు. సో అది ట్రై చేసాం. తర్వాత ఈ సినిమా చేయడానికి నేను రెగ్యులర్గానే కొత్తగా ఉంటూ చాలా కథలు చెప్పాను తనకి. తను ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు, ఏదైనా కొంచెం మనం చేస్తున్నాం అంటే బాగుండాలి సార్, ఏదో కొత్తగా ఉండాలి అని అంటున్నాడు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తనే ఒక ఐడియా ఇచ్చాడు, హర్రర్ మూవీకి వెళ్దాం. నేను అసలు హర్రర్ అని థాట్లో లేను, తను హర్రర్ చేస్తాడన్న ఐడియా కూడా లేదు నాకు. మామూలుగా కథల్లోనే కొత్తగా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నా. అలా అన్నప్పుడు వచ్చిన ఐడియా. నరేష్ గారు ఇంతకు ముందు హర్రర్ జానర్ లేదు కదండి, ఇది ఫస్ట్ మూవీ. నాకు తెలిసి మీ అందరూ ఫస్ట్ అండి, ఒక్క సాయి కార్తిక్ గారు తప్ప. బహుశా ఆయనకి ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అవసరం కాబట్టి సాయి కార్తిక్ గారిని బాగా చూస్ చేసుకుంటాం. అంటే ఎలా కదండి, డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టండి. సో అంటే ఎంచుకుంటాం. ఇప్పటి వరకు నేను చేయింది జానరా ఏంటి, ఇప్పటి వరకు కామెడీ చాలా చేసాం, ఇప్పటి వరకు నేను చేయింది ఏంటి అని ఎంచుకుని చూస్తే హారర్. బట్ అట్ ద సేమ్ టైం నా టెన్షన్ ఏంటంటానండి, ఇప్పుడు కొత్తగా అంటే మేము భయపడి ఎలా నవ్విస్తాం ఆడియన్స్ని, అది నాకు యాజ్ యాక్టర్గా ఛాలెంజ్ అండి. డైరెక్టర్ గారు ఇంకా ఛాలెంజ్ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ కామెడీ తీసినట్టు ఈ సినిమా తీయలేమండి. ఎందుకంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హారర్ ఉన్నప్పుడు 2-3 చోట్ల భయపడాలి, ఆ బిల్డప్లు ఉండాలి, కామెడీ అన్నీ ఉండాలండి. సో అన్ని బ్యాలెన్స్ చేయాలండి. సో ఇట్స్ నాట్ అ ఈజీ వర్క్ అండ్ ఇట్స్ లైక్ కెమెరామెన్ గారు కానివ్వండి, శివ గారు కానివ్వండి, అందరూ కలగలిపి ఒక ఇట్స్ ప్రోడక్ట్ అండి. ఇందులో బిగ్ థింగ్ ఏంటి తెలుసు, పెద్ద నరేష్ అన్నట్టు కూడా దయ్యం ప్రతి ఒక్కరిని కొట్టాలి సినిమాలో. మామూలుగా అది అలవాటు అయిపోయింది ఆడియన్కి. సో ప్రతి ఒక్కరిని దయ్యం కొట్టాలి, కొట్టిన ప్రతిసారి కొత్తగా ఉండాలి. ఒకేలా కొడితే వాడికి రెండోసారి బోర్ కొట్టేస్తుంది, ఆడియన్ క్షమించే పరిస్థితుల్లో లేడు, క్షమించడం అవసరం లేదు. వాడు 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నప్పుడు ప్రతి షాట్ వాడు కొత్తగా ఫీల్ అయితేనే వాడు అనిపించాలి. సో అది చేయడానికి చాలా కష్టపడ్డాను ఈ సినిమాలో. ప్రతి సీన్లో కొట్టాలి, కొట్టడం కొత్తగా ఉండాలి, దయ్యం కనిపించాలి, కనిపించిన ప్లేస్ కొత్తగా ఉండాలి. వీటికి ఎక్కువ హోంవర్క్ చేశాను, అది వర్కౌట్ అయింది సినిమాలో. సో అందరూ అంటే మా సాయి, నేను రీ రికార్డింగ్ చూసాను సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చూసాను నిన్నగాక మొన్న. అంటే తను ఆల్రెడీ చేశాడు, రాజుగారి గది ఇట్లాంటి సినిమాలన్నింటికి చేశాడు రీ రికార్డింగ్, ఎక్స్ట్రాడనరీగా చేయగలడు. బట్ ఈ సినిమాలో నిజంగా ఒళ్ళు గొగ్గురుపాటు అంటాం చూసావా, అలా చేశాడు. అసలు ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి అంటే ఈ జానర్ మూవీస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది చేశాడు, అది గ్రేట్ జాబ్. అలాగే ఇంటర్వెల్ సీన్ ఎస్పెషల్లీ చెప్పాలి, కెమెరామెన్ వర్క్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు మనకి విజువల్ పీక్స్లో ఉంటుంది. సో శివ లేడు ఇక్కడ, బాంబేలో డిఐ చేస్తున్నాడు, తనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పాలి, ఎందుకంటే యాక్చువల్గా వెళ్ళిపోతున్నాను. ఓకే, ఆయన చెబుతారు ఇప్పుడు. ఆయన ఈ లైన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఒక సక్సెస్ఫుల్ పెద్ద హీరోలతో వస్తున్న. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ బాగా చెప్తాను. యాక్చువల్గా దయ్యం సినిమా అనుకున్నప్పుడు ఆయన అంటే నాకు కంగారంతా ఏంటంటే ఈయన ఒప్పుకుంటారా లేదా అన్నది. ఎందుకంటే ఈయన చేయలేదు, ఈయన దయ్యం సినిమా అంటే యాక్సెప్ట్ చేయకపోతే ఎలాగా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అని ఇప్పుడు ఈయన ఒప్పించాలి. ఈయన ఒప్పించడానికి ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట. సరే ఇప్పుడు ఇవన్నీ రెగ్యులర్గా అయిపోతున్నాయి అంటున్నాడు హీరో, ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాం, దయ్యం సినిమా అయితే ఎలా ఉంటుంది సార్ అంటే సరే అనేసి తీసుకున్నాడు. మరుసటి రోజు పొద్దుట ఈయన దయ్యం సినిమా చాలా బాగుంటుందండి, చాలా కొత్తగా ఉంటుంది. బాపిరెడ్డి గారు ఉన్నారు, తను చాలా అంటే ఈ సినిమా దయ్యం సినిమా చేస్తున్నాం నరేష్ గారితో అన్నప్పుడు ఎక్కువ ఎక్సైట్ అయ్యింది బాపిరెడ్డి గారు. సూపర్ హిట్ కొడతాం అంటే ఈ సినిమా ఎలా వస్తుంది, కథ ఏంటి ఏం తెలియదు, బట్ నరేష్తో హర్రర్ సినిమా చేస్తున్నాం, దట్స్ ఇట్. 100% ఫ్రెష్గా అనిపిస్తుంది, ఆయన కామెడీ పండించగలరు కాబట్టి. సో మీకు ఎట్లా అనిపించింది సార్ ఫస్ట్ చెప్పగానే? అంటే కొత్తగా ఉంటుంది కదా ఏదైనా, ఇది కొత్తగా ఫీల్ అయ్యామండి. బట్ దెయ్యం ఈ కామెడీ ఇది ఒకటి సరిపోదు సినిమా కంటే ఎప్పుడు కూడా. ఓ సినిమా మంచి సినిమా పెద్ద సినిమా అవ్వాలంటే నా ఉద్దేశం కనపడకుండా అండర్ కరెంట్లో ఫీల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదన్నది. ఇందులో అది కూడా ఉంది, ఈ కామెడీ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
కృతిక గారు, దృశ్యంలో మీ రోల్ చాలా డిఫరెంట్ ఇప్పుడు చేస్తున్న సినిమా టైటిల్ కానీ రోల్ కానీ. సో ఎట్లా అనిపించింది మూవీ విన్నప్పుడు? చేయగలను అనుకున్నారా? నాకు ఐ మీన్ ఈ రోల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జానర్ చాలా కొత్తది. కామెడీ అనే జానర్ ఇస్ సంథింగ్ ఐ హావ్ నాట్ రియలీ టచ్డ్ అపాన్. అండ్ నాకు ఈ క్యారెక్టర్లో ఏం నచ్చిందంటే ఇట్స్ లైక్ తనకు ఒక స్మాల్ క్యారెక్టరైజేషన్ ఉంది. తనకు పుణ్యం అంటే పిచ్చి. సో ఎప్పుడు గుడికి వెళ్ళాలి, షీ హ్యాస్ అన్ ఆర్ఫనేజ్, యోగా చేయాలి. సో ఫ్రిడ్జ్కి ఎలా కరెంట్ కావాలి అలాగే లైఫ్లో పుణ్యం కావాలని షీ కీప్ సేయింగ్. సో ఆ చిన్న పాయింట్ మీద దెర్స్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్ బిల్డ్స్ కామెడీ. సో ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా the main reason for which I agreed to this character was the climax. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే నాకు ఐ రియలైజ్డ్ దాంట్లో వేరియేషన్ చూపించవచ్చు. అట్రాక్టెడ్ మీ. యాక్చువల్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ ఫస్ట్ ఈ కథ రాసుకున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ కోచ్ అనుకున్నాం. స్టార్ హోటల్స్లో స్విమ్మింగ్ పూల్ కోచ్ అని అనుకున్నాం. ఈ అమ్మాయి హీరోయిన్ అన్న తర్వాత మార్చాం ట్రాక్. షూటింగ్ ముందు ఈ అమ్మాయి బికినీ వేస్తే చాలా దారుణంగా ఉంటుంది, బాగోదు. సో ఆ అమ్మాయి కోసం మార్చిన క్యారెక్టరేషన్ పుణ్యవతి, పుణ్యం కావాలనుకుంటుంటారు ఆడాలి. ఎక్కువ దేవుణ్ణి పుణ్యం ప్రసాదించు అంటుంటారు. అంటే వాళ్ళకి పుణ్యం వస్తే మొత్తం వచ్చేస్తాయి అనేసి ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఆడ. కృతిక ఎంటర్ అయిన తర్వాత రోల్ మారింది. ఐ మీన్ క్యారెక్టరైజేషన్ మారింది. అవును అవును. సో నా కోసం ఎగ్జాక్ట్లీ. సో సాయి కార్తిక్ గారు, మీరు ఆల్రెడీ ఈ జానర్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొత్త అయినప్పటికీ కూడా మీకు కొత్త కాదు. సో హౌ డూ యూ ఫీల్? ఐ మీన్ హౌ డి యూ ఫీల్? చాలా కొత్తది, ఎందుకంటే కొత్త కన్నా ఎక్కువ కష్టం నాకు. ఎందుకంటే కామెడీ అండ్ హారర్ మిక్స్. అందులో నాగేశ్వర రెడ్డి గారి కామెడీ కంటిన్యూ, అంటే హారర్ జరుగుతున్నా కూడా కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వల్ బ్యాంక్ సార్ చెప్పినట్టు ఒక పక్కన దయ్యం వచ్చేస్తుంటుంది, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్. ఒక థీమ్నే మెయిన్ హైలైట్ చేసుకుని అది అందరికీ తెలిసిన ఒక పాట, ఆ పాటని హైలైట్ చేస్తూ అదే హారర్ థీమ్ అవుతుంది. సినిమాల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు దాన్ని పాడతారు రేపటి నుంచి. అది అది ఇమీడియట్లీ అంటే ఇలాంటి ఐడియాని అంటే ఆయన ఒక మంచి నిద్రపోయి జోలపాటనే నిద్ర లేకుండా చేసి పాటగా చేసి ఇంకెవరు మళ్ళీ ఆ పాట ఎవరు పడుకుంటే ఎవరు పడుకోరు ఇంకా పాడితే. అవుట్ అండ్ అవుట్. ఎందుకంటే వీళ్ళందరికన్నా ఎక్కువసార్లు నేను చూశాను కాబట్టి సినిమా డ్యామ్ షూర్ హిట్ అంతే. ఈ దీపావళికి మళ్ళీ వస్తున్నది ఈ సినిమా, పెద్ద హిట్ కొడతాను మళ్ళీ నేను హారర్ జానర్లో. సో రత్నబాబు గారు, కామెడీకి టైమింగ్, డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీకి మీరు వర్క్ చేశారు యాజ్ డైలాగ్ రైటర్. సో ఎట్లా అనిపించింది నరేష్ గారితో? ఇప్పుడు ఈయనతో చాలా సినిమాలు వర్క్ చేశాను, అన్ని డైలాగ్ కామెడీ. హర్రర్ కామెడీ అంటే డైలాగ్ స్పేస్ తక్కువను, యాక్షన్ కామెడీకి ఎక్కువ ప్లేస్. చాలా టఫ్ జాబ్ అయింది. స్పేస్ తీసుకున్నారు అందులోంచి, స్పేస్ లాక్కుని ఇరికిచ్చి. చాలా మందికి 1-2 డైలాగులు మించి ఉండవండి, అంతా యాక్షన్ కామెడీ తోటి ఉంటుంది. అలా మేము ముందుకు వస్తున్నాం. ఇంట్లో దయ్యం నాకేం భయంతో. ప్రతి గారు, మీ రోల్ ఎలాంటిది? అల్లరి నరేష్ సినిమా చేస్తున్నాను అని అంటే ఒక తెలియని ఒక లోపల నుంచి ఒక ఆప్యాయంగా ఒక అవునా అండి మా ఇంట్లో ఎంత ఇష్టం అండి ప్రతి ఒక్కరు. హానెస్ట్లీ ఎవ్రీబడి హూమ్ ఎవర్ ఐ హావ్ టోల్డ్ సో ఫార్ దట్ ఐఎమ్ వర్కింగ్ హిస్ మూవీ అని చెప్తే ఎవ్రీబడి ఆ లోపల నుంచి ఒక ఆప్యాయంగా, అంటే హీఈస్ అ డోర్ టు డోర్. ఇంట్లో ఒక మనిషిలాగా హీఈస్ బికమ్, అంటే మన ఇంట్లో ఈజ్ అ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అనుకుంటాను. ఐ థింక్ హీస్ గాట్ ట్రెమెండస్ లవ్. యూ షుడ్ బి రియలీ బ్లెస్డ్ టు వాట్ ఎవర్ యూ హ్యావ్. అండ్ దట్ వాజ్ ఫస్ట్ థింగ్ దట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ నరేష్ గారు అండ్ ద టీమ్. ఆఫ్ కోర్స్ నేను దేనికైనా రెడీ చేశాను డైరెక్టర్ గారితో ఇంతకుముందు. అండ్ ఇట్ వాజ్ ఓకే. ఆ కంప్లైంట్ ఉంది దట్ నాకు అంత మంచి క్యారెక్టర్ అందులో పడలేదు అనేది. అది ఈ సినిమాతో నేను మళ్ళీ, అంటే ఫస్ట్ నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ ఏడుపు అంటే నన్నే తీసుకొచ్చి నిల్చోపెట్టేసేవాళ్ళు. అయ్యో పాపం ఆవిడ ఏడిస్తే పాపం అలాగే ఉండింది. ఆ తర్వాత ఈ దూకుడు జులై ఈ జానర్ తర్వాత కొంచెం కామెడీ వచ్చేసింది. ఆవిడ బాగా అయ్యో ఎంతో క్యూట్గా ఉంటుంది ఎంత అది తర్వాత అది మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇంకొకటి వచ్చేస్తుంది. తెలంగాణ శకుంతల గారు లేని లోటు తీరుస్తారండి. ఇది ఇంకో జానర్ అయిపోయింది. అంటే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్. యూజువల్గా
మన తెలుగు సినిమాలో ఏంటంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఒక అమ్మ అంటే అమ్మ, ఇంకా అంతే త్రూ అవుట్ అమ్మ అమ్మ అమ్మ. లేకపోతే ఏదైనా ఒక కామెడీ చేస్తున్నారు, కామెడీ. ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ వెరీ ఫ్యూ యాక్టర్స్ హూ హ్యాస్ డన్ ఆల్మోస్ట్ ఆల్ జానర్స్. నేను నెగిటివ్ చేస్తున్నాను, నేను చాలా ఎడ్యుకేటెడ్ అమ్మ చేస్తున్నాను, అన్ఎడ్యుకేటెడ్ అమ్మ చేస్తున్నాను, కామెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇంకొక రచ్చ చేస్తున్నాను. అవన్నీ చెప్తున్నారు, చెప్పట్లేదు మీరు. యూ షుడ్ వెయిట్ అండ్ వాచ్ ఇట్. ఐఎమ్ అ మేజర్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ ద మూవీ. నేను ఒక సీన్ లో మీకు అందరికి ఒక ఏం బాంబ్ అంటారు, బాంబ్, టైం బాంబ్. సో దట్స్ మై క్యారెక్టర్ ఒక పాయింట్ లో ఈస్ గోయింగ్ టు బి అ మేజర్ సర్ప్రైజ్. ఓ ఈవిడ ఇది కూడా చేస్తుందా అన్నట్టు ఉంటుంది. అండ్ థ్యాంక్స్ అండి ఫర్ గివింగ్ మీ సచ్ గుడ్ ఆపర్చునిటీ. సో అదండి. సుధా గారు ఆ పోస్టర్లో చాలా భయపడుతున్నారు. సో మీ రోల్ ఏంటి? కొట్టిన తర్వాత షార్ట్ అది. ఓకే కొట్టిన తర్వాత షార్ట్. నాకు ఫస్ట్ ప్రమోషన్ ఉంది రండి అంటే నేను అన్నాను ఓకే వస్తాను, ఎందుకు రాను, ఎట్లను మన పోస్టర్స్లో ఉండవు, సినిమాల్లో ఉన్న ఎడిట్లు అయిపోతూ ఉంటాయి కదా, అట్లీస్ట్ ఇదన్నా కంటిన్యూ అవుతామని హోప్తో వచ్చా. బట్ వచ్చిన తర్వాత నేను ఆ పోస్టర్ చూసా. ఫస్ట్ సార్కి నేను అదే చెప్పాను, సార్ పోస్టర్లో భలే ఉంది సార్, చాలా బాగుంది, ఏది ఉన్నా నాకు తెలియదు, పోస్టర్ బాగుంది. బికాస్ బాగుంటుంది ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా, హీరోయిన్స్ ఏమో వాళ్ళు లేరని బాధపడుతున్నారు అంటే అయినా పర్వాలేదు నేను ఉన్నా, చాలా రేపు తెలిసింటే ప్రమోషన్ కి వచ్చేదాన్ని కూడా కాదు కదా అంటే రేపు ఇంటర్వ్యూకి కూడా మారుస్తున్నామండి. ఎవరు వస్తున్నారంటే వాళ్ళ ఫోటోలు పెడుతున్నాం. అయ్యో వద్దు అది ఉండాలి. బాగుంది, కాన్సెప్ట్ వైజ్ ఉంది, నాకు నచ్చింది. మీ ఫోటో ఉంది కాబట్టి మీకు నచ్చుతుంది. అప్రూవ్ చేసింది ఏదో ఒకటి, బట్ ఐఎమ్ హ్యాపీ. ఎనీవేస్ నేను ఫస్ట్ డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. నాకు సెకండ్ హారర్ ఫిలిం ఫస్ట్ అవును చేశాను, అదేంటంటే భయపెట్టేది, అందులో ఏం కామెడీ ఏమి ఉండదు. బట్ ఈ ఫిలిం ఏంటంటే హారర్ కమ్ కామెడీ, డెఫినెట్ గా బాగుంటుంది. మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ మధ్యలో బ్రేక్ వచ్చింది హారర్ కామెడీకి. హారర్ కామెడీ చాలా తక్కువ ఉంది. అవును, మధ్యలో చాలా ఆడియన్స్ ఏంటంటేనండి ఒక హారర్ సినిమా చూడాలంటే భయం, కానీ దయ్యాన్ని ఎవరు ఏడిపిస్తున్నారు దానివల్ల నవ్వు వస్తుందంటే అది ఎందుకో తెలియకుండా సో దయ్యం మీద కూడా సాడిజం అలా కాదండి. అంటే లేని ఆబ్జెక్ట్ ఎప్పుడే ఒక అంటే ఫ్యాంటసీ, సోషల్ ఫ్యాంటసీ అలాగా ఇది కూడా అండి. ఇప్పుడు దయ్యం ఉందా లేదా మన డిబేట్ పక్కన పెడితేనండి, అంటే అది ఎవరు చూసుంటారు, బట్ దెయ్యంని ఎలా కామెడీ చేస్తారు అంటే దెయ్యం భయపడుతూ ఒక సినిమాకి ఎందుకు వెళ్ళాలి, దాంట్లో కూడా నవ్వాలి. ఆ ఒక పాయింట్ ఆఫ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనండి, మీరు భయపడతారు, ఆ భయపడిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నవ్వుతారు. ఇందాక ఆయన చెప్పారు సాయి కార్తిక్ గారు, ఇంటర్వెల్ ఉంటుంది, అంత బిల్డ్ అంత భయం ఉంటుంది, ఒక పక్కన ఇమ్మీడియట్ గా కౌంటర్స్ ఉంటాయండి. భలే చేశాడు నరేటర్, మంచి ఆర్టిస్ట్ అని అనిపించు, అంటే నాకు వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ లో ఎడ్జ్ టు ఎడ్జ్ కామెడీ, సీరియస్, దయ్యాన్ని ఛాలెంజ్ చేసి రమ్మని చెప్పాలి స్క్రీన్ లోకి, అట్ ది సేమ్ టైం భయపడాలి. నరేష్ తొడగొట్టేసి మీసం దువ్వేసి రా అంటే సీరియస్ అయిపోద్ది, తను భయపడాలి. బట్ అట్ ది సేమ్ టైం దయ్యాన్ని తనే ఛాలెంజ్ చేసి పిలవాలి, అది కథ. సో అక్కడ నాకు చాలా బాగా నచ్చాడు. క్లైమాక్స్ అసలు నేను చాలా అసలు వైబ్రేషన్స్, నాకు చాలా నేను క్లాప్స్ కొట్టాను. రాజేంద్ర ప్రసాద్ గారిని మిస్ అవుతున్నాం ఇక్కడ. సో అవును, ఆయన రోల్ ఏంటి, ఆయన ట్రైలర్లో యాక్చువల్గా రాయం ప్రసాద్ గారు కథలో ప్రతి క్యారెక్టర్ కీలకమే. ఒక్క నిమిషం, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నేను ఒక్క మాట చెప్పాలండి. అంటే నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. అండ్ ఇది కాకుండానండి, అంటే ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారండి. ఇవాళకి ఒక ఫ్రెష్ న్యూ కమర్ లాగా ఏదో చేయాలి తాపత్రయం. సో ఆయనకు కూడా ఈ జానర్ ఇదే అనుకుంటా కదా, ఇంతకుముందు హారర్ చేశారు. నాగేశ్వర రెడ్డి గారు అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర. అదేనండి ఆయనకి నాకు ఛాలెంజ్ ఏంటంటే ఈ సినిమాకి అరే ఫస్ట్ టైం చేస్తున్నాం, మనం బాగా భయపెట్టాలి, మనం బాగా అంటే ద వే హీ ఈస్, అంటే కొత్తగా ఒక క్యారెక్టర్ చేస్తున్నాం అంటే దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఉండే ద అమౌంట్ ఆఫ్ డెడికేషన్ అండ్ హోమ్ వర్క్ అండి. ఐ థింక్ సో వి నీడ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా అదర్ పాటల గురించి మాట్లాడలేదు, పాటలు ఇరగ్గొట్టేసాడు. రికార్డింగ్ పక్కనెట్టేస్తే నాకు తెలిసి ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ చేసాము, ఆఫ్టర్ రిలీజ్ హీరో కెరీర్లో అంటే చాలా హిట్స్ ఉన్నాయి తనకి, బిగ్ సాంగ్ అవుద్ది, శతమానం భవతి అనే సాంగ్ చాలా పెద్ద పాట అవుద్ది, నరేష్ గారి కెరీర్లో బెస్ట్ సాంగ్ అయిపోద్ది, అంత మంచి పాట ఇచ్చాడు. అలాగే ఫోక్ ఎక్స్ట్రాడనరీగా ఇచ్చాడు.
అంటే అన్ని జానరాస్ టచ్ చేసాం. మెలోడీ చాలా బాగా చేశాడు. ఫస్ట్ టీజింగ్ సాంగ్ కూడా చేసాం. 4 హైలైట్ పాటలు ఈ పక్కన పెడితే హర్రర్ అంటే ఒక థీమ్ కావాలి, దయ్యానికి ఒక థీమ్ కావాలి, అది చేసాడు. అది హైలైట్ ఇన్ ద మూవీ. ఏం మ్యూజిక్ అది? చేస్తుంటే నైట్ రాగానే 6 o'clock ఇక నాగరాన్ని పిలిచి ఆ దయ్యం మ్యూజిక్ వేయండి అని ఒక 2 సార్లు విన్న తర్వాత ఆ మూడ్లోకి వైబ్రేషన్స్ అలా ఆ మ్యూజిక్ లో ఉన్నాయి. సో సూపర్. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలండి. అమ్మాయి లేదు, మౌర్య అని. హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సినిమాలో నరేష్ దయ్యమవుతాడు, ఈఎంఐ ఆవిడ దయ్యం అవుద్ది, ఆర్పి గారు దయ్యం అవుతారు. ఎవరు దయ్యం అన్నది ఎవరు చెప్పలేరు. తలా చూస్తేనే అర్థం. అది అన్నట్టు అందరూ కొంచెం స్టోరీ మొత్తం అంతా చెప్పేస్తారు. ఈయన కూడా ఎలా ఉంటుందంటే, ఆ రోజు ఇప్పుడు నేను సపోజ్ నేను వేసాను అనుకుంటే ఇంకా అదేం పిలవండి అంటారు. ఏదయ్యా నాగేష్ రెడ్డి గారు అదేం రమ్మని అంటారు. రమ్మంటారు సో అంటే ఇలాగంటే అంటే అది ఎవరు ట్రాన్స్ఫార్మ్ అవుతారో వాళ్ళు రావాలి అక్కడ. అంటే జనరల్ గా ఆయనకి ఏంటంటే ఆ క్యారెక్టర్ సో అంటే ఎవ్రీవన్ అండి సెట్ లో చాలా ఫన్ గా అలా నవ్వుకుంటూ ఇలాగే ఒకరి మీద ఒకరు చాలా జోకులు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ చేసామండి. టైటిల్ కూడా చిన్నప్పుడు అందరికీ బాగా గుర్తు, చెట్టు మీద దయ్యం నాకేం భయం అని. సో టైటిల్ చాలా క్యాచీగా తీసుకున్నారు. అవును. సో ఎవరైనా సజెస్ట్ చేశారా పర్టికులర్ గా, లేదా మీరే? మేము అనుకున్నామండి. అనుకున్న తర్వాత అంటే జానర్ ఫిక్స్ అయింది. దాని తర్వాత మంచి టైటిల్ పెట్టాలండి. ఎందుకంటే ఆయన నా దగ్గర నుంచి హ్యాట్రిక్ సినిమా ప్లస్ నా సినిమాలోకి వచ్చేటప్పుడు ముందు టైటిల్స్ ఏదైనా ముందు మాక్సిమం దాంతో నవ్వాలండి. సీమ టపాకాయ, సీమ శాస్త్రి అలా కూర్చొని ఏదో చేస్తుంటే ఒక ఆయన అండి, బండి రమేష్ గారు అండి, ఆయన సజెస్ట్ చేసిన టైటిల్ అండి ఇంట్లో దెయ్యం నాకేం భయం అని పెడితే బాగుంటది కదండి. మన ఊర్లో పాత అంటే చెట్టు మీద దెయ్యం చిన్నప్పుడు చాలా కదండి. సో బాగా అంటే మాకేంటంటే ఒక ఇంట్లో దెయ్యం అంటే యాప్ట్ అయింది అనిపించిందండి. సో నేను డైరెక్టర్ గారు చెప్తే బాగుందని ఇంకా అక్కడి నుంచి యాక్చువల్ గా చాలా సినిమాలు టైటిల్ కి సినిమాకి కనెక్షన్ ఉండదు. దిస్ మూవీ ఇస్ టైటిల్ ఇస్ సో చాలా చూసానండి. అంటే మొన్న రాజన్ గారు చెప్పారండి, ఆయన విజయవాడ వెళ్ళారంట. జనరల్గా అడుగుతారు కదండి ఎవరన్నా కలిసినప్పుడు మీ చుట్టాలు ఎవరన్నా ఏ సినిమాలు చేస్తానంటే ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటే ఫస్ట్ నవ్వేసి అల్లవేసే కదా అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు. సో దట్ ఇస్ అంటే ఫస్ట్ ఆ నవ్వు రావాలి. ఒక టైటిల్ చెప్పగానే ఒక ఆడియన్స్ నవ్వుకున్నారు అంటే అది మా 50% విక్టరీ అండి. సో ఐ థ్యాంక్ బండి రమేష్ గారు ఫర్ గివింగ్ అస్ అ టైటిల్ అండ్ డైరెక్టర్ గారు ఫర్ యాక్సెప్టింగ్ ఇట్ అండి. సో ఇంకా చాలా మంది కనపడుతున్నారు మనకి ట్రైలర్ లో చూడొచ్చు, ఈ పోస్ట్ లో చూస్తే జబర్దస్త్ టీమ్ కామెడియన్స్ అందరూ కనబడుతున్నారు. బ్రహ్మానందం గారు ఉన్నారు, శంకర్, చలపతిరావు గారు ఉన్నారు, ప్రభాస్ సీను, ఆల్మోస్ట్ ప్రభాకర్. క్లైమాక్స్ లో ప్రభాకర్ క్యారెక్టర్ చాలా కీలకమైన క్యారెక్టర్. అది ఎక్స్ట్రాడినరీగా చేశాడు తను కాబట్టి ఆ క్యారెక్టర్ అలాగా హైలైట్ అయ్యి. అంటే ఆ క్యారెక్టర్ బాగా వెయిట్ ఉండాలండి, అందుకనే బాగా వెయిట్ తీసుకొచ్చారా? We actually needed a Bahubali for that. So we could afford Prabhakar for that. రైట్. మీరు మంత్రగాడిలా కనపడుతున్నారు ట్రైలర్ లో చూస్తుంటే. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన మంత్రగాడు అయి ఉంటారు సినిమాలో. ప్రతి సినిమాలో మీరు చూసింది హారర్ సినిమాలు అంటుంటారండి, ఒక ఇంట్లో దెయ్యం ఉంది, దాంట్లో రకరకాల ప్రాబ్లం పెడితే ఒక మంత్రగాడిని ఎప్పుడో 13th 14th రీల్ లో పిలిపిస్తారండి. అప్పుడు వచ్చి అతను అన్ని చేసి పంపించేస్తాడు. బట్ ఈ సినిమాలో ఫస్ట్ రీల్ లోనే వచ్చేస్తాడు మంత్రగాడు. అతను వచ్చి ఏం చేశాడు, ఆడెలా తిప్పలు పడ్డాడు, దెయ్యాన్ని ఎలా తిప్పలు పెట్టాడు, మిగతా వాళ్ళందరినీ ఎలా బుక్ చేశాడు అన్నది మీరు స్క్రీన్ మీద చూస్తారు. హోంవర్క్ చేశారా మంత్రగాడి? లేదండి, అంటే కొంత మంత్రాలు మాత్రం కొంచెం అంటే నాకు అప్పుడు ప్రభాకర్ గారు బాధ అర్థమైంది. బాహుబలికి కిలికిలి భాషలాగా ఉంది మొత్తం మంత్రాలు, అహం అంటే ఎలా మాట్లాడాలండి. సో అది కొంత ఆ మంత్రాలు చదివినప్పుడు కొంత అంటే దాని తప్ప ఇంకేం లేదండి. సో అంటే ఫిజికల్ గా స్ట్రెయిన్ అయిందంటే మాత్రం మామూలు కదండి ఈ వ్యక్తి. అంటే ఒక చెప్తాను, అంటే భయం ఇంట్లో నాకు ఎక్కడ దేనికి భయం లేదు కానీ ఒక్కరోజు మాత్రం భయం వేస్తుంది. సిటీ సెంటర్ లో షూటింగ్ చేస్తున్నాం అండి. 6th అంటే ఆల్మోస్ట్ సెల్లార్ బయట అంటే సెల్లార్ అండి అది సీలింగ్ అండి, 7th floor సీలింగ్ కి రోపు కట్టి ఆయన టైం అయిపోతుంది 5:45కి 6కి ప్యాకప్ చెప్పాలి. నాకేమో ఇక్కడ ఉన్నాం, ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నట్టు నా టెన్షన్ అండి. సో బట్ అంటే నేను అంటే ఒకటి ఏంటంటే పైకి వెళ్ళినప్పుడు మొత్తం బాగుందండి. అబ్బా సిటీ సెంటర్ ఓనర్ కూడా ఈ వ్యూ చూసి ఉంటాడు, నేను అలా చూస్తున్నాను చూస్తూ ఉన్నానండి. ఒక్కసారి యాక్షన్ అనేది కూడా కుదరలేదు. అప్పుడు మొత్తం అందరూ మా ఫాదర్ మా మదర్ మొత్తం మా చుట్టాలు అందరూ
సో బట్ అదేనండి, అంటే నేను చెప్తాను కదా ఇందాక ఆ అమ్మాయి కూడా మౌర్యాన్ని కూడా సేమ్ ఎఫర్ట్స్ అండి, వాట్ ఎవర్ మేము చేసింది తను చేయాలి. సో అంటే అది చాలా కష్టపడిందండి అమ్మాయి. మౌర్యాని గురించి ఒక ఇన్నోసెన్స్, అమ్మాయి ఎంత అంటే డెడికేషన్ ఎంతైనా ఉండొచ్చు, ఇన్నోసెన్స్ అందులో. షూటింగ్ రాగానే అమ్మాయి పైనుంచి అంటే డూపుని పెడదామని కూడా ప్రిపేర్ అయ్యాం. అమ్మాయి దూకపోతే విగ్ అది పెట్టేసి హీరోయిన్ డూప్ పెట్టి దూయించేద్దామని అనుకున్నాం. సరే అడుగుదామని అడిగాను, మౌర్యాని పైనుంచి దూకాలి నువ్వు ఓకేనా అని అడిగాను. ఇలా చూసింది 7 ఫ్లోర్లు, నిజంగానే కళ్ళు తిరుగుతాయి. తిరిగితే అంటే రోప్ కడితే ఓకే సార్, అది ఇన్నోసెన్స్. నేను షాక్ అయ్యాను. అంటే రోప్ కట్టుకుని అంటే మొహమాట పెడితే దూకేద్దాం అంటే అంత ఆఖరికి అంటే పైన అన్ని చేస్తుంటే 2 బెడ్లు ఇంత ఏం సరిపోతాయి, బ్రెడ్ ముక్కల్లా ఉన్నాయి. బై మిస్టేక్ కింద పడితే 2 దాని మీద పడతాను కూడా గ్యారంటీ లేదు. సో కృతిక, మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను చెప్పాను ఇట్స్ డిఫరెంట్ జానర్ అండ్ ఇంతమందితో వర్క్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ ట్రై టు లెర్న్ సంథింగ్ వెన్ ఐ గో టు అ న్యూ సెట్. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ సెట్, ఎస్పెషలీ టైమింగ్ గురించి, డెడికేషన్, ప్యాషన్. టైమింగ్ పేరు చెప్పారా నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండి మీరు అమ్మాయిలో చాలా భయంకరమైన టైమింగ్. అమ్మో కృతిక మామూలుది కదా, సినిమాలో చూస్తారు. అండ్ నాకు కూడా రోపులు కట్టేశారు ఒక చిన్న బిట్లో. సో అప్పుడు ఐ గాట్ దిస్ ఒక హై రెస్పెక్ట్ ఫర్ ద హీరోలకి ఫైటర్స్. బాధ తెలిసి వచ్చింది మీకు? వాళ్ళ బాధ అస్సలు మొత్తం అర్థం చేసుకొని ఐ వాజ్ లైక్, ఇంకా నో వండర్ దే డిజర్వ్. ఆయన కూడా డూప్ లేకోకుండా ఆయన హీ డిడ్ ఆల్ ది స్టంట్స్ బై హిమ్సెల్ఫ్ ఓన్లీ. బట్ ఆయన ఆ ఏజ్ లో అది ప్లస్ నైట్ అండి, 2ంటికి 2:30కి చేస్తున్నాం. ఆ టైంలో రోపులు కడితే ఎవరికైనా చిరాకుగా ఉంటుందండి. బట్ ఆయన చేసి అయినా కూడా ఓపిక్గా అసలు ఎప్పుడు ఫేస్ నుంచి చిరునవ్వు మాత్రం పోదండి అంతే. ఇంకోసారి అలాగే బైక్ మీద నుంచి కింద పారేసిన తర్వాత కూడా అయిపోయింది ఈరోజు షూటింగ్. నేను అసలు ఇలాగే కూర్చుని పోయాను. అంటే ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్నారంటే రాజేంద్ర గారు వెనకాల కూర్చుంటారు. నేను బైక్ డ్రైవ్ చేస్తుంటే ఆయన కూర్చోవాలి, ఆయన పడేసాను, అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎదురుగుండా ఒక ఫైటర్ వచ్చి పట్టుకోకపోతే మేజర్ యాక్సిడెంట్. నేను ఒక పక్క, ఆయన ఒక పక్కన, బైక్ ఒక పక్క, అసలు ఒక రేంజ్ లో ఉండేది. ఏమండి అయిపోయింది, ఇంక వదిలేద్దాం. తెలిసిపోతుంది అది అయిన తర్వాత ఇంకా అంటే ఆవిడ ఏంటంటే యాక్టింగ్ లో అలా పడేయలేం, ఇలాగైనా పడేద్దాం ట్రై చేసి. ఎన్టీ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. హ్యావ్ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ఇంట్లో దెయ్యం నాకేం భయం టీమ్. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో ఈరోజు దీపావళి కాబట్టి మనం అందరం ఫైనల్గా ఒకసారి క్రాకర్స్ అన్ని ముట్టించేసి టేక్ ఏ డిస్పర్స్. ఓకే, ఎన్నో వరములు కురిపించాలి. మీనింగ్